local talk. హైదరాబాద్ నగరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గాల్లో కూకట్పల్లి ఒకటి. ఐటీ హబ్, అర్బన్ కాలనీలు, సెటిలర్ ఓటర్ల ప్రభావం కలిగి ఈ కీలక సెగ్మెంట్లో 2014 నుంచి వరుస విజయాలతో తన రాజకీయ స్థిరత్వాన్ని నిరూపించుకున్నారు మాధవరం కృష్ణారావు. అయితే ఒకవైపు అభివృద్ధి పనులపై ప్రశంసలు వినిపిస్తున్నా మరోవైపు భూ వివాదాలు, రాజకీయ ఆరోపణలు, వివాదాస్పద ఘటనలు ఆయనపై చర్చకు దారితీస్తున్నాయి. మరి ఆయన రాజకీయ బలం, బలహీనతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రాజకీయ బలం, దీర్ఘకాల రాజకీయ అనుభవం, స్థిరత్వం. 2014 నుంచి కూకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కొనసాగుతూ అర్బన్ రాజకీయాల్లో స్థిరమైన నాయకుడిగా ఎదిగారు. మారుతున్న పట్టణ స్వభావం, జనాభా పెరుగుదల, సెటిలర్ ఓటర్ల డైనమిక్స్ ని అర్థం చేసుకుని తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకుంటూ వచ్చారు. ఇది ఆయనకు నిరంతర విజయాలను అందించింది. జిహెచ్ఎంసీ పరిధిలో బలమైన క్యాడర్ నిర్మాణం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యంత కీలకమైన కూకట్పల్లి నియోజకవర్గాన్ని వరుసగా గెలవడం ఆయన కేడర్ బలాన్ని సూచిస్తోంది. కాలనీలు, అపార్ట్మెంట్లు, బస్తీలు ప్రాంతాల్లో వ్యక్తిగతంగా నెట్వర్క్ నిర్మించుకోవడం వల్ల ఎన్నికల సమయంలో బలమైన గ్రౌండ్ సపోర్ట్ లభిస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వ శైలి, ప్రజా సమస్యలు నేరుగా వినడం, కాలనీల్లో తిరుగుతూ ఫీల్డ్ విజిట్స్ చేయడం, అధికారులతో సమన్వయం చేయడం ఆయన ఇమేజ్ను అందుబాటులో ఉండే ఎమ్మెల్యేగా మార్చింది. ముఖ్యంగా చిన్న సమస్యలపై వెంటనే స్పందించడం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతోంది. అర్బన్ అభివృద్ధిపై ఫోకస్. కూకట్పల్లి వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజ్, ఫ్లైఓవర్లు, చెరువుల అభివృద్ధి వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కాలనీల అభివృద్ధి పనులు, లింక్ రోడ్లు, నీటి సమస్యల పరిష్కారం వంటి అంశాలు ఆయన అభివృద్ధి ఇమేజ్ కు బలం ఇచ్చాయి. రాజకీయ ధైర్యం, స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్. తనపై వచ్చిన ఆరోపణలకు వెనక్కి తగ్గకుండా బహిరంగంగా స్పందించడం, విచారణలకు సిద్ధమని చెప్పడం వంటి వైఖరి ఆయనను డిఫెన్సివ్ కానీ స్ట్రాంగ్ లీడర్గా చూపిస్తోంది. రాజకీయంగా ఎదురయ్యే ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం ఆయనకుంది.